క్రోధినామ సంవత్సరంలో మే 4వ తారీఖున నేను శనీశ్వరుని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. అంతకంటే ముందు నేను వైష్ణోదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ చక్కగా అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించుకున్న తర్వాత మనకు నర్మదా నది పుష్కరాలు వెళ్ళి అక్కడ ఓంకారేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి నేను మే 4వ తారీఖున శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ప్రతి ఒక్కరూ శని హోమం చేయించుకోవాల్సిందేనండి. అమ్మవారి అనుగ్రహం పొంది ఇక్కడికి వస్తాను కాబట్టి శనీశ్వరుడు మనకు ఈ పుష్కర కాలంలో మనం ఏ పూజలు ఏ యాగాలు ఏ హోమాలు చేసినప్పటికీ అది ఒక 1000 రెట్ల శక్తి ఉద్భవిస్తుందని మనకు శాస్త్ర పురాణాలలో ఉంది. అలాంటి పుష్కరాలకు చాలా పవర్ ఉంటుందండి. ఆ టైంలో ఆ పుష్కర టైంలో కనుక మనం శని హోమాన్ని మనం జరిపించుకున్నట్టయితే చాలా గొప్ప అదృష్టం అండి. మీరు ఇదివరకే శని హోమం జరిపించుకున్న వాళ్ళైనా కూడా మళ్ళీ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు చాలా చాలా మేలు జరుగుతుందండి. డబ్బులు ఎప్పుడైనా కూడా సంపాదించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇలాంటి టైము డబ్బులు ఇచ్చినా కూడా మనకు రాదండి. మళ్ళీ హోమాన్ని మళ్ళీ 50 లక్షలు 20 లక్షలు 70 లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మళ్ళీ మనకు అవకాశం రాదు. ఇంతటి ప్రయోజనం అనేది మనం పొందలేకపోతాం. అందుకే నేను చెప్పేది ఒకటేనండి, మే 4న జరిగేటువంటి శని హోమం మీరు హాజరు కానవసరం లేదు. మీ గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మేము పంపిస్తాను. చాలా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.